ఈ వీడియోలో బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం. ముందుగా ఆనియన్స్ చిన్నగా తరుగుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన బౌల్లో ఆయిల్ పోసి ఇలా జీలకర్ర ఆవాలు వేసి చిటపట అయ్యే వరకు చూయించుకొని అందులోని ఆనియన్స్ వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అందులో వేయాక 2-3 నిమిషాల వరకు ఉడికించుకొని ఇలా వేగే వరకు కలబెట్టుకోవాలి. ఒక కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ మాదిరిగా వచ్చే వరకు చూసుకొని రెడ్ కలర్లో వస్తుంది అందులో ఆ వరకు చూయించుకొని అందులోకి అల్లం పసుపు యాడ్ చేసి కలబెట్టుకోవాలి. అందులోకి కారం పొడి వేసుకోవాలి, కలబెట్టుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత వాటర్ పోసి ఉడికించుకోవాలి. వాటర్లో ఆనియన్స్ని కొంచెం సేపు ఉడికించిన తర్వాత 5 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఉప్పు మసాలా పొడి వేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడికించుకొని చివరగా దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఈ విధంగా అయ్యే వరకు చూసుకోవాలి, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రుచిగా